హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు చాలా తక్కువ నూనెతో హెల్తీగా కొత్తగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, 2 స్పూన్లు ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈలోగా పాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగుని వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, 1/2 స్పూను గరం మసాలా వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత ఉడికించిన బంగాళాదుంపల్ని ఇలా మ్యాష్ చేసుకొని 1 కప్పు దాకా వేసుకోవాలి. అలాగే అందులోకి 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాం. నెక్స్ట్ కలుపుకున్న పిండి ముద్దని ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. తర్వాత ఒక ముద్దని తీసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా చేయండి. ఇలా గుంతలాగా చేసుకొని ఇది కొంచెం పలుచగా చేయాలండి, లేదంటే ఫ్రై చేసేటప్పుడు లోపల పచ్చిగానే ఉండిపోతుంది. ఇలా రెడీ చేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని 1 స్పూన్ దాకా వేసుకొని స్టఫింగ్ని లోపలికి తోస్తూ పిండితో క్లోజ్ చేస్తున్నట్టుగా ఇలా టిక్కీలాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలానే ఇంకొకటి కూడా రెడీ చేసి చూపిస్తాను చూడండి. మనం ఇలా పలుచగా చేసుకోవాలండి, మందంగా అస్సలు చేయకూడదు. ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా పాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న టిక్కీలని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. నెక్స్ట్ చేత్తో కానీ ఏదైనా స్పూన్ ఉపయోగించి కానీ వీటిని మరోవైపుకి తిప్పుకోవాలి. ఇంకోవైపు కూడా నిమిషం పాటు కాల్చుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, మొత్తంగా ఈ 2 స్పూన్స్ ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా సైడ్స్ని కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి. అలాగే చాలా తక్కువ నూనెతో మనకి హెల్తీగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, 2 స్పూన్స్ ఆయిల్లో ఇంకా ఆయిల్ మిగిలే ఉంది. ఇవి ఎక్కువ నూనెను కూడా పీల్చవండి. ఇవి స్నాక్ లాగైనా బ్రేక్ఫాస్ట్ లాగైనా చాలా త్వరగా ఈజీగా రెడీ అయిపోతాయి. అలాగే మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.